1 మినిట్ వాల్యూ తెలిసింది అని చెప్పేసి అన్నుండే కదా. 1 మినిట్లో బస్ మిస్ అవ్వడం వల్ల కార్లో వస్తే 10 మినిట్స్, బస్లో వస్తే 40 మినిట్స్లో అయిపోయే జర్నీ 2 అవర్స్ పైన పట్టిందనమాట ఇంటికి రావడానికి. కళ్ళ ముందు నుంచి ఇట్లా బస్సు వెళ్ళిపోతుండే, ఏం చేయలేకుండా అట్లా నిల్చున్నా, సిగ్నల్ దగ్గర ఉండే క్రాస్ చేసి వెళ్ళేలోపు బస్సు వెళ్ళిపోయిందనమాట. అట్లా అని లేట్ వెళ్ళలేదు, యాప్లో చూస్తే ఒక 2 to 3 మినిట్స్ కనిపించింది. అప్పట్లో వెళ్ళిపోతా కదా అని చెప్పేసి అనుకున్నా, కానీ బస్ తొందర రావడం వల్ల మిస్ అయిపోయినా అనమాట. ఫుల్ బాధ అయింది. అయినో చాలామంది ఇంతకన్నా ఎక్కువ జర్నీ చేసి వెళ్తూ ఉంటారు ఇంటికి, ఆఫీస్కి, బట్ తెలీదు, నాకైతే చాలా స్ట్రెస్ఫుల్ అనిపించింది. అండ్ ఇట్లా మన ఇంటి దగ్గర లాగా మిర్రర్లో చూసి బస్ డ్రైవర్ ఆపడము, లేదా మనం ఉరుకురికి వెళ్ళి బస్ ఎక్కడము, ఫుడ్ బీడింగ్ చేయడం, ఇట్లాంటివి ఏమీ చేయలేము అనమాట. ప్రియర్గా స్టాప్లో ఉండాలి, అట్లయితేనే ఎక్కగలుగుతాం, లేదంటే ఇట్లా మిస్ అవ్వడమే నాలాగా. అండ్ ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్ గుడ్ న్యూస్ చెప్పినుండే, తను కోఆర్డినేటర్ లాగా ప్రమోట్ అయిందని. ఇంకా తనని కంగ్రాచులేట్ చేసి స్టోరీ అంతా చెప్తుండే అనమాట వాళ్ళకి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.